నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. సో 2 రోజుల క్రితం చూసుకుంటే జర్నలిస్ట్ శంకర్పై జరిగిన హత్య ప్రయత్నానికి సంబంధించి కూడా అక్కడ హత్య చేయడానికి వచ్చారని చెప్పి కూడా జర్నలిస్ట్ శంకర్కి సంబంధించిన కొంతమంది వర్గీయులు చెప్పడం మనం చూస్తున్నాం. సో నిన్న కూడా మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇక్కడికి వచ్చి పరామర్శించడం మనం చూస్తాం. దాని తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కొంతమంది ముఖ్య నేతలు శంకర్ నివాసానికి వచ్చి కూడా పరామర్శించడం మనం చూస్తున్నాం. కానీ ఈరోజు మల్కాజ్గిరికి చెందిన సాయి గారు ఇక్కడికి వచ్చి జర్నలిస్ట్ శంకర్ని పరామర్శించారు. సో ఏ విధంగా లోపలికి వెళ్ళి ఆ శంకర్ అన్నతో మాట్లాడారు, అసలు ఏం చెప్పారు, ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగిందో వారి మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. సో అంటే ఎలా చూడొచ్చు అన్న, కాంగ్రెస్ పార్టీ వచ్చి 70 to 80 days అవుతుంది, మధ్యలో ఒక జర్నలిస్ట్ పై జరిగిన దాడిని ఏ విధంగా చూడొచ్చు అంటారు మీరు? అంటే కాంగ్రెస్ పార్టీగా చూడట్లేదు, కొన్ని చిల్లర మూకలు ఏవైతే ఈరోజు అటాక్ చేసినాయో వాళ్ళకు ఒకటే సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఏదో చీకట్లో వచ్చి ఒక్కడున్నాడని చూసి 10 మంది కలిసి ఏదో అమ్మాయిలని ముంగట పెట్టి ఏదో ఆడంగి ఏదో కొట్టడం కాదు. దమ్ముంటే టైం చెప్పండి, లొకేషన్ చెప్పండి, ఎక్కడ రావాలో చెప్పండి. జర్నలిస్ట్ శంకర్ గారు యావత్ తెలంగాణలో ఉద్యమం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. మీరు ఇట్లా మా తెలంగాణ బిడ్డల్ని కొట్టుకుంటూ పోతుంటే మాత్రం సహించేది లేదు. దీనికి దాడికి ప్రతి దాడి 100% ఉంటుంది. దానికి మీరు ఎదుర్కోవడానికి కూడా రెడీ ఉండాలి. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావాలని కాంగ్రెస్ పార్టీ చేయించింది అటాక్ అని చెప్పి మీరు అంటున్నారు. కాదు, జర్నలిస్ట్ శంకర్ చేసిన కొన్ని అరాచకాలే కొట్టారని చెప్పి కూడా, యాక్సిడెంట్ కాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం మనం చూస్తాం. ఎందుకంటే దాని తర్వాత నెక్స్ట్ డే కూడా మనం పేపర్లో చూసాము. అంటే కామాంధుడు అని చెప్పి కొన్ని వర్షన్స్ మనము ఆ శంకర్ పై చూస్తున్నాం. అంటే కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ దుమ్మతి పోసే పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ పైన నుంచి కూడా పెద్ద ఎత్తున వార్తలు వింటున్నాం మనం. కామాంధుడు అంటే మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు బయటికి, నిన్న ఎందుకు వచ్చింది అంటే దానికి కూడా ఉండాలి కదా. కామాంధుడు అంటే ఇంతకు ముందే ఉండాలి, మరి ఏమీ లేని నిన్న రాత్రే మంటలేసింది, నిన్న రాత్రే పొగొచ్చిందా? అంటే గతంలో కూడా శంకర్ పై తన ఆఫీస్లో పనిచేసిన వ్యక్తి కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం మనం చూస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఆ పేజ్లో కూడా ఆ కంప్లైంట్ బయటికి రావడం మనం చూస్తున్నాం. కేసులు ప్రతి ఒక్కరి మీద ఉంటాయి. అంటే కేసీఆర్ గారి మీద లేదా కేసు, కేటీఆర్ గారి మీద లేదు కేసు, రేవంత్ రెడ్డి గారి మీద లేదా కేసు, ప్రతి ఒక్కరి మీద కేసులు ఉంటాయి. కేసులో ప్రతి ఒక్కరు లంగ అయితే కాదు కదా. కేసులు ఉన్న వాళ్ళు సీఎం లైన్ వాళ్ళు ఉన్నారు, కేసులు ఉన్న వాళ్ళు దొంగలు కూడా ఉన్నారు. సో కేసులతో నువ్వు ఎవరిని జడ్జ్ చేయలేవు కదా. అంటే ఇంటర్వ్యూకి పిలిచి ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడని చెప్పి కూడా అతని ఫ్యామిలీకి సంబంధించి చెప్తారు, చాలా మంది చెప్తారు. అట్లా ప్రతి ఒక్కటి చెప్తారు. అంటే కావాలనే చేయించారంటే ప్రూఫ్ లేని చేపిస్తారు. ఇప్పుడు ఇవే కాదు, ఇంకా రేపు ఇంకా ఈ 5 ఏళ్లలో ఎన్నో చేపిస్తారు. అన్నిటికీ రెడీ ఉండాలి. తెలంగాణ బిడ్డలందరికీ నేను చెప్పేది ఒకటే, కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ, దేనికి భయపడే అవసరం లేదు. బీఆర్ఎస్ అనేది చాలా పట్టుదిట్టమైన కార్యకర్తలతో కూడుకున్నది, దేనికి భయపడము. ఉద్యమం ఏ రేంజ్ లో అయితే చేసుకున్నామో తెలంగాణ కాపాడుకోవడం కూడా అదే రేంజ్ లో చేసుకుంటాం. ఓకే, ఏ విధంగా హామీ ఇచ్చారు జర్నలిస్ట్ శంకర్ కి? రేపు ఈగ వాలినా ఏం జరుగుతుందో తర్వాత మీరు ఉంటారు కదా, చూస్తారు. దాన్ని కూడా అదే హామీ ఇచ్చినాం. ఈగ కూడా వాళ్ళనియం. రేపటి దినం ఏదైనా జరగని వేల సంఖ్యలో ఉంటాము. ఈసారి చెప్తున్నా కదా, ఈసారి రమ్మనండి, తర్వాత ఏం చేయాలో మేము చూసుకుంటాం. ఓకే, సో ఏ విధంగా కార్యాచరణతో ముందుకు వెళ్ళిపోతాడు? ఎందుకంటే ఆ జర్నలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా మనం చెప్పాం కదా 70 to 80 days కూడా కాలేదు. అంటే జర్నలిస్ట్ పైన అంటే ఒక జర్నలిస్ట్ అని ఒక ముసుగు వాడుకొని కూడా ఆ పార్టీలు కూడా జర్నలిస్ట్లను వాడుకుంటున్నాయని చెప్పి, జర్నలిస్ట్లకు వాల్యూ లేకుండా అయిపోతుంది రానని చెప్పి కూడా కొన్ని వార్తలు. జర్నలిస్ట్తో పెట్టుకున్న ఎవడు కూడా బట్టగట్టినట్టు లేదు. ఎందుకంటే జర్నలిస్టులు ఒక్కరిద్దరు కాదు, మీది ఒకటి 4th estate, మీది కూడా ఒకటి ఇందులో ఉన్నది. సో 100% మీరు తలుచుకుంటే మాత్రం ఏ గవర్నమెంట్ కూడా కూలిపోవడమో అది లేవడమో అది జర్నలిస్ట్ చేతిలోనే ఉంటుంది. సో ఇటువంటి చర్య మాత్రం ప్రతి ఒక్క జర్నలిస్టు, అది టీఆర్ఎస్ఆ, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, ఏ పార్టీ అయినా సరే దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇటువంటి సంఘటనలు ముందుకు జరగకుండా మీరు దీన్ని ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేటట్టు మీరు ప్లాన్ చేయండి. మీరు కూడా దీన్ని ఒక ఉద్యమం లాగా తీసుకెళ్లి ఇంతకు ముందు ఏవి జరిగినాయో రేపు అవి జరగకుండా మీరు ప్లాన్ చేశారు. ఓకే అన్న, సో జర్నలిస్ట్ శంకర్కి అన్ని విధాలుగా అండ ఉంటారని చెప్పి చెప్తున్నారు. 100%. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.